ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎట్లా కనుక్కోవాలి అనే దానికి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. అప్పుడు ఇంకా బాగా ప్రాక్టీస్ అవుతుంది మనకి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ పెయిర్స్ ఆఫ్ నంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి ఇచ్చిన నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పినట్లే ఇది చేసే ముందు ఈ రెండు హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎట్లా కనుక్కుంటాము అనేది ఈ రెండు పాయింట్స్ బాగా మైండ్లో గుర్తుంటేనే మీరు ఇది చేయగలుగుతారు. ఓకేనా? కాబట్టి ఇదేంటో చూద్దాం. హెచ్సిఎఫ్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద నెంబర్స్. ఇక్కడ స్మాలెస్ట్ పవర్స్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క స్మాలెస్ట్ పవర్స్ని ప్రొడక్ట్ చేస్తే హెచ్సిఎఫ్ వస్తుంది. ఎల్సిఎం అంటే ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద నెంబర్స్. అంటే కామన్ ఉండాల్సిన అవసరం లేదు, ఉండే ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ యొక్క హైయెస్ట్ పవర్ని మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది. ఓకేనా? ఇవి నోట్ చేసుకొని బాగా గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి, అప్పుడే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే 120, 90 ఇచ్చారు. వీటికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఫస్ట్ 120 తీసుకుందాం. 2 × 60, 2 × 30, 2 × 15, 3 × 5. కాబట్టి 120 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 2 × 3 × 5 అని రాయొచ్చు. నెక్స్ట్ 90, 2 × 45, 3 × 15, 3 × 5. ఓకేనా? 90 ఈజ్ ఈక్వల్ టు 2 × 3 × 3 × 5. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే 2³ × 3 × 5 లాగా రాయొచ్చు. దీన్నేమో 2 × 3² × 5 లాగా రాయొచ్చు. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే ద ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద నెంబర్స్. అంటే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయో చూసుకొని వాటి యొక్క స్మాలెస్ట్ పవర్స్ని మనం ప్రొడక్ట్ చేయాలి. ఇప్పుడు వీటిలో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 2, 3, 5 మూడు కామన్, 3 రెండిట్లో ఉన్నాయి. కాబట్టి వీటి యొక్క స్మాలెస్ట్ పవర్స్ ఎంత చూద్దాం. 2 కామన్గానే ఉంది రెండింటికి. ఇప్పుడు 2 యొక్క స్మాలెస్ట్ పవర్ 1 ఉంది. ఓకేనా? 3 1లో ఏది స్మాలెస్ట్? 1 కదా. కాబట్టి 2 × 3 కూడా కామన్గానే ఉంది. ఇప్పుడు స్మాలెస్ట్ పవర్ ఏంటిది? 1 కాబట్టి 3 పవర్ 1. ఓకేనా? 5 కామన్గానే ఉంది. 5కు ఉన్న స్మాలెస్ట్ పవర్ 5 అంటే 1. ఓకేనా? 2 × 3 × 5, 2 3 6, 6 5 30. 30 అనేది హెచ్సిఎఫ్. నెక్స్ట్ది ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద నెంబర్స్. ఓకేనా? ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ యొక్క హైయెస్ట్ పవర్ని ప్రొడక్ట్ చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది. ఇప్పుడు మనకున్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2, 3, 5. ఇప్పుడు 2కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2 పవర్ 3 ఉంది. అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 3 నెక్స్ట్ది 3కి 3² అనేది హైయెస్ట్. ఇక్కడ ఉన్న వాటిలో 3 పవర్ 1 ఉంది, 3 పవర్ 2 ఉంది. 3² హైయెస్ట్. నెక్స్ట్ది 5లో హైయెస్ట్ ఎంత? 5 పవర్ 1. ఇప్పుడు 8 × 9 × 5. 9 8 72, 72 × 5. 72 × 5. 5 2 10, 7 5 35, 36. 360. 360 అనేది ఈ రెండింటికి ఎల్సిఎం. ఓకేనా? ఇంకొకటి చేద్దాం ఎగ్జాంపుల్. ఇక్కడ 50కి 60కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి. ఓకేనా? ఇందాక చేసినట్టే చేద్దాం. 50 ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 2 25, 5 5. ఇప్పుడు 50 ఈజ్ ఈక్వల్ టు 2 × 5 × 5 అని రాయొచ్చు. దీన్ని 2 × 5² అని రాయొచ్చు. ఓకేనా?
ఇప్పుడు అసలు ఈ ప్రాబ్లం చేస్తే అసలు మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎట్లా చేయాలో. ఈ ప్రాబ్లం కనుక అర్థమైతే తప్పకుండా మీకు పూర్తిగా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 60ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 × 30, 2 × 15, 3 × 5. ఓకేనా? కాబట్టి 60 2 × 2 × 3 × 5 అని రాయొచ్చు. దీన్ని 2² × 3 × 5 అని రాయొచ్చు. ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అన్నారు. ఇక్కడ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 2, 5 మాత్రమే ఈ రెండింటికి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 3 అనేది దీంట్లో లేదు. ఓకేనా? కాబట్టి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి 2, 5 కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈ రెండింటికి. ఇప్పుడు 2 యొక్క స్మాలెస్ట్ పవర్ ఎంత ఉంది? ఇక్కడేమో 2⁻1 ఉంది, ఇక్కడేమో 2⁻2 ఉంది. స్మాలెస్ట్ పవర్ ఎంత? 2⁻1 ఇంటూ 5కి స్మాలెస్ట్ పవర్ ఎంత? ఇక్కడేమో 5⁻2 ఉంది, ఇక్కడేమో 5⁻1 ఉంది. కాబట్టి స్మాలెస్ట్ పవర్ 5⁻1. కాబట్టి హెచ్సిఎఫ్ = 2 × 5 = 10. ఓకేనా? నెక్స్ట్ ఎల్సిఎం. ఎల్సిఎం ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. కామన్ ఉండాల్సిన అవసరం లేదు, ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ యొక్క హైయెస్ట్ పవర్ని మనం ప్రొడక్ట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మనకున్న ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2, 5, 3. ఈ మూడిట్లో హైయెస్ట్ పవర్స్ ఏంటో వాటన్నిటిని ప్రొడక్ట్ చేస్తే ఎల్సిఎం వస్తుంది మనకి. ఇక్కడ 2కి హైయెస్ట్ పవర్ 2² ఉంది, ఈ రెండిట్లో చూసుకోవాలి. 2². 3కి హైయెస్ట్ పవర్ 3 ఉంది, ఇక్కడ 5కి హైయెస్ట్ పవర్ 5⁻2 ఉంది. = 4 × 3 × 25. 25 × 4 = 100. 100 × 3 300. 300 అనేది ఈ 2 నెంబర్స్కి 50కి 60కి ఎల్సిఎం అని అర్థం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ది ఏంటి అంటే 37, 49. థర్డ్ది 37, 49. ఓకేనా? 37 అనేది ప్రైమ్ నెంబరు. 49ని మనం 7 × 7 అని రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏంటిది? ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. అంటే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ యొక్క స్మాలెస్ట్ పవర్స్ అన్నారు. కానీ ఇక్కడ 37కి 49కి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఏమీ లేవు. 37 అనేది ఒక ప్రైమ్ నెంబర్. కాబట్టి 37 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఎట్లా రాస్తాం? 37 అనే రాస్తాం. ఇక్కడ దీనికి కామన్గా ఏమి లేవు కాబట్టి ఇట్లా కామన్గా ఏమి లేనప్పుడు హెచ్సిఎఫ్ అనేది 1. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కామన్గా ఏమీ లేనప్పుడు 1 మాత్రమే హెచ్సిఎఫ్ వస్తుంది. నెక్స్ట్ది ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ యొక్క హైయెస్ట్ పవర్స్ యొక్క ప్రొడక్ట్ అన్నారు. అంటే ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ 37, దీని యొక్క హైయెస్ట్ పవర్ ఇక్కడ 37 ఉంది. ఇక్కడ 7 అనేది ఇంకో ప్రైమ్ ఫ్యాక్టర్, దీని యొక్క హైయెస్ట్ పవర్ 7² ఉంది. కాబట్టి ఎల్సిఎం = 37 × 7². 37 × 49. వాల్యూ ఎంత వస్తుందో చూసి రాసుకోండి. ఓకేనా? ఇట్లా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే షో దట్ 3n × 4m కెనాట్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్స్ n and m. n, m అనేవి న్యాచురల్ నెంబర్స్ అయితే, ఏవైనా న్యాచురల్ నెంబర్స్ అయితే 3n × 4m అనేది అసలు ఎప్పుడు డిజిట్ 0తో ఎండ్ అవ్వదు అనేది ప్రూవ్ చేయమని అడిగారు. ఆల్రెడీ మనకు తెలుసు, ఒక నెంబర్ 0తో ఎండ్ అవ్వాలంటే అది తప్పకుండా 5తో డివిజిబుల్ అవ్వాలి. అంటే ఆ నెంబర్కి 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ లాగా ఉండాలి. ఓకేనా? వి నో దట్ ఫర్ ఏ నెంబర్
to end with digit 0, it should have 5 as a prime factor. ఓకేనా? ఒక నెంబర్ కనుక 0తో ఎండ్ అవ్వాలి అంటే తప్పకుండా 5తో డివిజిబుల్ అవ్వాలి. అంటే ఆ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ లాగా ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి అంటే 3n × 4m అనే నెంబర్ ఇచ్చారు. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? 3n × 2² m అని రాసుకోవచ్చు. ఇట్లా రాసుకున్నప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 3n × 2m అని వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే n, m అనేవి ఏదైనా న్యాచురల్ నెంబర్స్. ఎట్లయినా కానీ ఫైనల్గా మనకి ఈ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 3s 2s తప్ప వేరే ఏ ప్రైమ్ నెంబరు లేదు. 3 2 మాత్రమే ఉన్నాయి. 5 అనేది ఉంటే మాత్రమే 0తో ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 5 అనేది లేదు కాబట్టి 0తో ఎండ్ అయ్యే ఛాన్స్ లేదు. దేర్ఫోర్ మనం ఏం ప్రూవ్ చేస్తామంటే 3n × 4m cannot end with the digit 0 for any natural numbers n and m. ఓకేనా? ఇది మనం ప్రూవ్ చేసినట్టు. ఇది కింద దేర్ఫోర్ అని చెప్పేసి రాయాలి. ఓకేనా? ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.